అని చెప్పి చిన్నగా తన ఊరికి ప్రయాణమయ్యాడు. ఇలా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళాక బాగా అలసిపోయి పార్వతీపురం అనే ఒక గ్రామంలో ఒక చెట్టు దగ్గర ఆగుతాడు. ఆ చెట్టు దగ్గర ఒక దుర్గాదేవి విగ్రహం దుర్గాదాసుకి కనిపిస్తుంది. ఆ చెట్టు ముందే ఒక పెద్ద చెరువు ఉంటుంది. అయ్యో, ఈరోజు ఒక్కరు కూడా గాజులు కొనలేదు. నాకేమో నీరసంగా ఉంది. ఈరోజు నేను పస్తుండటమేనా? అమ్మా దుర్గమ్మ, ఈరోజు ఏంటి నా పరిస్థితి? అని చెప్పి ఆకలితో అలా అక్కడ కూర్చుండిపోయాడు. అలా కూర్చున్నంతసేపు దుర్గమ్మ దుర్గమ్మ అని తలుచుకుంటూనే ఉన్నాడు. అమ్మా దుర్గమ్మ, అమ్మా దుర్గమ్మ, అమ్మా దుర్గమ్మ. దుర్గాదాసుకి చెరువు మెట్ల దగ్గర నుండి ఒక గొంతు వినిపిస్తుంది. ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా?